ఈ రోజు కడప పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ ఆ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలకేసే ప్రాజెక్టు గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కాదా? వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యురాలు, శ్రీకాకుళం జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీమతి ఢిల్లీ కృపారాణి గారు మీ అందరి సమక్షంలో, శర్మిలారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు. ఢిల్లీ కృపారాణి గారు వైకాపా పార్టీ నుండి మన పార్టీలో చెప్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న సమయంలోనే జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి బీటెక్ రవి ఆ రోజు వైఎస్ వివేకాన్ని ఓడించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీతోటి కలిసి ప్రయాణం చేసే పరిస్థితి, మీ గురించి సానుభూతిగా మాట్లాడేటటువంటి పరిస్థితి.
కడప ప్రజలు ఎన్నాళ్లుగా చూస్తున్నారు ఈ రాజకీయాన్ని. నిటారుగా నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని వెన్ను విరగగొట్టాలని అటు వైఎస్ మీద ప్రయత్నం చేశారు, ఇటు వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈసారి చంద్రబాబులో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. కాబట్టి ఈరోజు కడప మీద నిలబడి, కడప గడ్డ మీద నిలబడి హత్య రాజకీయాల గురించి లేకపోతే మరొక దాని గురించి ఎవరైనా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలనుకుంటారు? షర్మిల గారు, ప్రజల సమస్యలు దాని మీద పరిష్కరిస్తాననేటటువంటి నమ్మకం ఉన్నవాళ్లు పోటీ చేయాలని అనుకుంటారు, పార్టీలు పెట్టాలని అనుకుంటారు, పార్టీలకు నాయకత్వం వహించాలనుకుంటారు. కానీ మీరు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. హంతకుడు హంతకుడు అని అవినాష్ రెడ్డి మీద ముద్ర వేస్తా ఉన్నారు. కేసు విచారణ అంటే మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీ బుర్రలో ఏది తోస్తే అదే తీర్పు, అదే విచారణ, మీరు కూడా శిక్ష కూడా మీరే వేయాలనేటటువంటి వైఖరి ఇది సరి అయిందేనా? కోర్టు విచారణలో జరుగుతున్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఏమిటి అనేటటువంటిది దాని లోతులకు వెళితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. కానీ విచారణ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికల అంశంలో మార్చడంలో మీ రాజకీయం ఏమిటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత, ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఈ రోజున మీ స్వార్థ కారణాలతోటి మీరందరూ కూడా ఏకమయ్యి ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు గనక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు